Today also it is continuing FIS net selling minus 3024 crores. అలాగే DIS net buying 1854 crores. So due to this FIS net selling, Nifty 50 index fallen 257 points today on this 12th November. And ఇప్పుడు నిఫ్టీ 50 కరెక్ట్గా ఒక జంక్షన్లో వచ్చి ఆగింది. ఎందుకు జంక్షన్ అండ్ కీ పాయింట్ అన్నానంటే August 5th అంటే 3 months బ్యాక్ అండ్ 4th November అండ్ ఇప్పుడు 12th November ఈ 3 డేట్స్కి ఒక కోఇన్సిడెన్స్ ఉంది. ఏంటంటే నిఫ్టీ 50 ఒక పాయింట్ ఆఫ్ లెవెల్ నుంచి రైజ్ అవటం అనేది స్టార్ట్ అయింది. ఆ రేంజ్ ఏంటంటే 23,800 to 23,900 మధ్యలో ఈ నిఫ్టీ ఇండెక్స్ ఫాల్ అయ్యి రైజ్ అవటం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నిఫ్టీ 50 ఇండెక్స్ 3 months బ్యాక్ ప్రైస్ కి ఫాల్ అయింది. సో దిస్ ఈస్ ద కీ సపోర్ట్ లెవెల్ ఫ్రమ్ దిస్ స్టేజ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ FIS సెల్లింగ్, యుఎస్ మార్కెట్స్ ఇంక్రీజింగ్, డాలర్ ఇండెక్స్ ఇంక్రీజింగ్. సో మన కరెన్సీ, ఇండియన్ కరెన్సీ వాల్యూ పడిపోవడం కానీ ఇవన్నీ చూసుకుంటే అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రమ్ కీ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి ఫాల్ అవటం ఇవన్నీ చూసుకుంటే ఫర్దర్ ఫాల్ అనేది ఉండటం అనేది జరుగుద్ది నిఫ్టీ 50 ఇండెక్స్. ఇట్స్ మై ఒపీనియన్ అండ్ ప్రెడిక్షన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50 ఇండెక్స్ లెవెల్ రేపు అంటే టుడే ఇస్ ట్యూస్డే కదా, టుమారో వెడ్నెస్డే ఈస్ ద వెరీ కీ ఇంపార్టెంట్ డే. నిఫ్టీ ఇండెక్స్ కన్సాలిడేట్ అవుతుందా, నిఫ్టీ ఇండెక్స్ ఫాల్ అవుతుందా ఫర్దర్ గా అనేది రేపటి ఒక్కరోజు లైవ్ ట్రేడింగ్ వరకు వెయిట్ చేసి చూడాలి. బట్ ఈ రోజు మాత్రం ఆ 23,800 ప్లస్ లోనే మన కీ సపోర్ట్ లెవెల్ అనేది రీచ్ అయింది. అక్కడ నుంచి ఫాల్ అవటం స్టార్ట్ అయితే 23,400 to 23,500 వరకు డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ అరౌండ్ 23,400 నుంచి సపోర్ట్ తీసుకుని రైజ్ అయింది. స్ట్రాంగ్లీ ఒక బేరిష్ ట్రెండ్ అనేది చెప్పుకోవాలి డ్యూ టు FIS నెట్ సెల్లింగ్. నెక్స్ట్ వచ్చేసి బ్రిటానియా ఈరోజు టాప్ లోజర్ ఫ్రమ్ ఎస్టర్డే ఒక 5% ఈరోజు 6%, అంటే ఆల్మోస్ట్ 12% అనేది 2 ట్రేడింగ్ సెషన్స్ లో 12% అనేది ఫాల్ అయింది డ్యూ టు పూర్ Q2 రిజల్ట్స్. ఇక్కడ చూస్తే 2 ట్రేడింగ్ సెషన్స్ లో 12% అనేది ఫాల్ అయింది. ప్రస్తుతం 5,000 రూపీస్ రేంజ్ లో ఉంది బ్రిటానియా ఇండస్ట్రీ. అయితే ఇది గత 4 to 5 months నుంచి ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది. అదే సపోర్ట్ ట్రెండ్ లైన్ తీసుకుంటే ప్రస్తుతం వచ్చేసి ఎక్కడి వరకు ఛాన్స్ ఉందంటే 4,850 లెవెల్, అంటే ఇంకొక 150 పాయింట్స్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. కంపెనీ మేనేజ్మెంట్ ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ కావచ్చు, బ్రిటానియా కావచ్చు, వీళ్ళు ఏం చెప్తారంటే ఆఫ్టర్ 20% నియర్లీ 20% కరెక్షన్ తర్వాత మేము నెక్స్ట్ క్వార్టర్స్ లో ప్రైసెస్ ఇంక్రీజ్ చేస్తాం, మార్జిన్స్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం అనే పాజిటివ్ విషయాలే చెప్తాయి. బట్ మనకి ప్రైస్ యాక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా. సో డిమాండ్ ఎక్కడ ఉంది, సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం చూసుకొని మనం ట్రేడ్ తీసుకోవాలి. ప్రెసెంట్ అయితే బ్రిటానియా ఇంకొక 150 పాయింట్స్ ఫాలింగే కనపడుతుంది. సో రాబోయే 1 or 2 quarters లో మార్జిన్స్ ఇంప్రూవ్ చేస్తాం అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా మన డిఐఎస్ బెస్ట్ స్టాక్స్ ని ఇలా ఫాల్ అయినప్పుడల్లా అక్యుములేట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏషియన్ పెయింట్స్ కూడా దాదాపు 26% ఫాల్ అయింది. సో వీళ్ళు కూడా సేమ్ ఆన్సర్. మేనేజ్మెంట్ అనేది నెక్స్ట్ రాబోయే 1 or 2 quarters లో పెయింట్ ప్రైసెస్ ని ఇంక్రీజ్ చేసుకొని తగ్గిన మార్జిన్స్ ని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తామని చెప్తున్నారు. సో వెయిట్ అండ్ సీ. ఇప్పుడు
ఒకటి ఎఫ్ఐఎస్ డైలీ సెల్లింగ్ అనేది ఎప్పుడైతే ఆగిపోయి నెట్ బయింగ్ లో ఎప్పుడైతే ఒక వరుసగా 2 days ఉంటారో డెఫినెట్ గా అప్పటి వరకు నిఫ్టీ ఇండెక్స్ అనేది మనకి ఫాలింగ్ అనేదే చెప్పుకోవచ్చు. అంతవరకు కన్ఫర్మేషన్ అనేది మనకి రాదు. సో ఇలాంటి బెస్ట్ స్టాక్స్ ని ఇప్పుడు బ్లూ చిప్ స్టాక్సే కదా, ఇప్పుడు ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, బ్రిటానియా ఇవన్నీ సరే బ్లూ చిప్ కంపెనీస్ కాబట్టి ఇవన్నీ మనకి స్టాక్ తగ్గుతున్నప్పుడు మనం యాడ్ చేసుకోవడం అనేది ఇట్స్ ఏ గుడ్ థింగ్. బట్ ఫర్దర్ ఫాలింగ్ ఉంటుంది కాబట్టి ఈక్విటీ మార్కెట్లో ఇప్పుడే మనం స్టాక్ ని యాడ్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్ అనేది దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అని చెప్పుకోవాలి. టుమారో Wednesday, November 13th is the very key important day for Nifty 50 index, whether it is fall or not. ఎందుకంటే ఇక్కడ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ చూస్తే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ఇక్కడ నేను చూడండి సపోర్ట్ ట్రెండ్ లైన్, రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ డ్రా చేశాను కదా, కరెక్ట్ గా ఈ రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ దగ్గరే స్ట్రాంగ్ వీక్లీ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అంటే రెసిస్టెన్స్ నుంచి ఇది డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది 1700. వన్ మోర్ 1600 లెవెల్ కి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ మనకు కనపడుతున్నాయి. సో మెజారిటీ షేర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలింగ్ అంటే ఆల్మోస్ట్ నిఫ్టీ ఇండెక్స్ కూడా ఫాలింగ్ సినారియో కనపడుతుంది. సో ఇప్పుడప్పుడే మార్కెట్ అప్ ట్రెండ్స్ అనేది కనపడట్లేదు. కొంచెం ఈక్విటీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి కొన్ని రోజులు వెయిట్ చేయడమే బెటర్. నెక్స్ట్ ఆప్షన్ ట్రేడింగ్ వాళ్ళకి మాత్రం ఎవరైతే పుట్స్ బై చేసుకుంటారో, ఎవరైతే కాల్ ఆప్షన్ సెల్ చేస్తుంటారో వాళ్ళకి బెటర్ డేస్ అనే చెప్పాలి ఆప్షన్ ట్రేడర్స్ కి. సో దిస్ ఈస్ ద ప్రెజెంట్ సినారియో ఆన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్రిటానియా అండ్ ఏషియన్ పెయింట్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మార్కెట్ ఫాలింగ్ లో మనకి ఒక ఫార్మా ఇండెక్స్ అండ్ ఐటీ సెక్టర్ ఇవి మాత్రమే కొంత బుల్ ట్రెండ్ అనేది, అంటే నెగిటివ్ నెట్ సెల్లింగ్ అనేది ఎక్కువగా లేకపోవడం ఒక ఐటీ సెక్టర్ ఒకటి, ఫార్మా సెక్టర్ ఒకటి. రిమైనింగ్ అన్ని సెక్టర్స్ కూడా పబ్లిక్ సెక్టర్, ఎనర్జీ అండ్ బ్యాంకింగ్, ఎవ్రీ సెక్టర్ ఈజ్ హెవీ ఫేసింగ్ సెల్లింగ్ ప్రెషర్ అని చెప్పుకోవాలి. సో ప్లీజ్ వాచ్ మై టెలిగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ కోరా ట్రేడ్ ఫర్ డే టు డే అప్డేట్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. థ్యాంక్ యూ.